సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, అయ్యో వారికి శ్రమ. ఎవరికయ్యానంటే సువార్తను ఎవరైతే దాచిపెడుతున్నారో, సువార్త కోసం ఎవరైతే పెదవులు విప్పడం లేదో, సువార్త కోసం ఎవరైతే నోరు విప్పడం లేదో, సువార్తను ఎవరైతే ప్రకటించడం లేదో, అలాంటి వారికి దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి వారికి శ్రమ. ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నేను నీతిమంతుణ్ణే, మీరందరూ నీతిమంతులే, రక్షింపబడ్డారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉంటూ ఉన్నారు, జాగరములు చేస్తున్నారు, ఎంతో నీతిమంతులుగా కనబడుతున్నారు. కానీ ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు వేదనలు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వెంబడి శ్రమలు వస్తున్నాయంటే గల కారణం ఏమిటంటే, నీవు తెలుసుకున్న విషయమును నువ్వేమి చేస్తున్నావు తెలుసా? మంచము కింద కొంచెము కింద పెట్టి నువ్వు దాచిస్తూ ఉన్నావు. ఈరోజు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు తెలిసిన విషయాన్ని నీ భర్తకు చెప్పగలుగుతున్నావా? నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ యొక్క కుటుంబ సభ్యులకి పరిచయం చేయగలుగుతున్నావా? నువ్వు చెయ్యలేదు అనంటే, నువ్వు రక్షణను పరిచయం చేయడం లేదు అనంటే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. నువ్వు అద్భుత కార్యములు చేయవసరం లేదు, నువ్వు ఆశ్చర్య కార్యం చేయవసరం లేదు, ఏదో రకరకాల ప్రవచనలు చెప్పనవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సిలువ వేయబడిన క్రీస్తును చూపించు చాలు, అదే ప్రకటన. హల్లెలూయా, అదే సువార్త. బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడైనా సూచక క్రియ చేశారా? ఎక్కడైనా అద్భుత కార్యములు చేశారా? ఆయన చెప్పిన సువార్త ఒకటే. నశించిపోతున్న ఒక సర్ప సంతానమా, ఒకనొక దినాన ఉగ్రత దినం ఉంది, ఆ దినం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏమి చేయాలో తెలుసా? బాప్తిసము తీసుకో. బాప్తిసము తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకో. హల్లెలూయా. నువ్వు పొందుకున్నది నువ్వు ఫలించాలి. ఏమిటి ఫలించడం అంటే, నువ్వు సువార్త చెప్పి అనేక మందిని సంఘములోనికి నడిపించడమే ఫలించడం. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఆశ్చర్య కార్యాలు చేయాలి, లేదో దెయ్యాలను వెలగొట్టాలి, లేదా నేను స్వస్థతలు చేయాలి, నేను ప్రోత్సహించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. బాప్తిసం ఇచ్చిన యోహాను ఏమి చేయాలి? ఆయన మార్గాన్ని సరళం చేశాడంతే. హల్లెలూయా. నువ్వు మార్గం సరళం చేయలేకపోతున్నావు, నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎవరైతే మార్గాన్ని సరళం చేయడం లేదో, ఎవరైతే సువార్తను ప్రకటించడం లేదో, వారి కుటుంబాల వారి మీదకి శ్రమలు వస్తాయని ఆయన మాట్లాడుతున్నారు.